హాయ్ అండి. ఈరోజు మన కుక్కర్లోన ముద్దపప్పు చేస్తున్నాం. సాంబార్ చేద్దాం అనుకున్నాం కానీ పిల్లలు ముద్దపప్పు చేయమ్మా అన్నారు, అందుకే చేస్తున్నా. ఫస్ట్ 2 కప్పుల పప్పు తీసుకొని నీట్గా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి పసుపు, ఇందులో టేస్ట్గా ఒక ఉల్లిగడ్డ, టమాటా, మిరపకాయ, తెల్లగడ్డలండి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ముద్దపప్పు. అండ్ కారం, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇలా వేసుకున్న తర్వాత పప్పుకు తగినన్ని వాటర్ వేస్తున్నా చూడండి. అంత వాటర్ వేసుకొని 5 విజిల్ వచ్చే వరకు పప్పుకు 5 విజిల్ రావాలా పప్పు, అప్పుడే ముద్దపప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనకు 5 విజిల్ రావాలండి, అప్పుడు పప్పు బాగా టేస్టీగా ఉంటుంది. 5 విజిల్ తర్వాత పప్పు చూడండి మంచిగా కుక్ అయింది. 5 విజిల్ తర్వాత పప్పు బాగా ఇలా అయింది చూడండి. మిరపకాయ అన్నీ ఇలా మ్యాష్ చేసేసుకున్నాం. మ్యాష్ చేసి పప్పు చూడండి ఎలా వచ్చిందో. ఇందులోకి కాస్త తగినంత ఉప్పు వేసుకున్నాం చూడండి. తర్వాత తాలింపు పెట్టేసి సరిపోతుంది. ఆయిల్ వేసుకున్నాను. పప్పు చూడండి తాలింపు పెట్టేసుకుని ఇప్పుడు వేడి అన్నంలో మనం చేసుకున్న పప్పు చూడండి. కాస్త నెయ్యి, ఇందులోకి టేస్టీగా ఉంటుంది. పచ్చడి, మామిడికాయ పచ్చడి, పప్పు సూపర్ ఉందండి పప్పు. మీరు కూడా చేసుకోండి. మీకు ఇలాంటి కుక్కర్లో నా వంటకాలు ఇంకా కావాలి, ఈజీగా తొందరగా అయిపోవాలంటే నా ఛానల్ని చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.